ఐవీఎఫ్ లో కూడా పిల్లలు కలగలేదు అని అంటే ఇంకా వాళ్ళకి ఇంకా పుట్టరన్నట్ట. 21 to 30 ఇస్ ద బెస్ట్ థింగ్ అండి పిల్లలు కనడానికి. ఇప్పుడు ఒక కపుల్ లో ఇన్ఫర్టిలిటీకి జెంట్ది ప్రాబ్లం అవుతుందా లేకపోతే ఫీమేల్ ది ప్రాబ్లం అవుతుందా? 30 మెంబర్స్ లో హస్బెండ్ లో ఇష్యూ ఉంటుంది. అమ్మాయినే పాయింట్ అవుట్ చేయడము, ఫిమేల్ ని తీసుకొస్తారు ఓపీడీకి, తనని చూడండి, తనని ఇవాల్యుయేట్ చేయండి, తనంతా బాగుంటే అప్పుడు చూద్దాము అంటారు. ఇప్పటికీ అలాంటి సినారియో అలానే అంటారు. మేల్స్ కి కూడా వర్తిస్తుందా? అంటే ఏజ్ పెరిగే కొద్దీ స్పెర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోవడానికి స్కోప్ ఉందా? డెఫినెట్లీ. ఆడవాళ్ళకి మాత్రమే ఏజ్ రాదు కదా, మగవాళ్ళకి కూడా ఏజ్ వస్తుంది కదా. ఐవీఎఫ్ అనేది సంతానం లేని కపుల్స్ కి ఓన్లీ ఏకైక మార్గమా? దే ఆర్ అబౌవ్ 30 years. We ask them to try for 6 months. 6 months లో కనుక అవ్వకపోతే we ask them to come to us. దానికి ఏం మందులు ఉండవా మేడం? మనకి హెల్ప్ చేయడానికి మెడిసిన్ ఉంది. కంప్లీట్ రివర్సల్ ఇస్ నాట్ పాసిబుల్. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? బర్త్ కంట్రోల్ పిల్స్ కి there are so many side effects that can happen. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి కాస్త డీప్ గా మాట్లాడుకుందాం ఇవాల్టి మన స్పెషల్ పాడ్కాస్ట్ లో. నాతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు గారు ఫ్రమ్ సస్య ఫర్టిలిటీ సెంటర్ ఫ్రమ్ గుంటూరు. ఒకసారి ఆవిడతో కనెక్ట్ అవుదాం. మేడం నమస్తే. నమస్తే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ హెస్ బికమ్ a very 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 కామన్ ప్రాబ్లం అండ్ మనం ఆల్మోస్ట్ ఒక 5 కపుల్స్తో మాట్లాడితే మినిమం ఒక 2-3 ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంత కామన్ అయిపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. వై ఇస్ ద సిచ్యువేషన్ అరైజ్డ్? సొసైటీలో వస్తున్న చేంజెస్ అండి. మెయిన్గా మనకి ఒకప్పుడు ఇంత ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేవు. ఒక 40-50 years బ్యాక్ మనకి ఇంత ఇష్యూ లేదు. ఎందుకంటే ఆ రోజు సొసైటీలో ఉన్న పద్ధతులు ఇవన్నీ వేరు, ఈ రోజు మనకున్న పద్ధతులు వేరు. ఈరోజు ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అసలు ఇప్పుడు 20 to 30లో మ్యారేజ్ అయిపోవాలి, ఆ టైంలోనే పిల్లల్ని కనాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ద సొసైటీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు ఏంటంటే కెరియర్ ఓరియంటెడ్గా ఉంటున్నారు, ముందు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, సెటిల్ అయ్యి ఒక ఇల్లు కారు అన్నీ వచ్చినాకే పిల్లల గురించి ఆలోచించాలనుకుంటున్నారు. అలా ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీకి యాడ్ చేస్తున్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్ ఏజ్ గ్రూప్ ఏది బెటర్ సజెస్ట్ చేస్తారండి? 21 to 30 ఇస్ ద బెస్ట్ థింగ్ అండి పిల్లలు కనడానికి. ఆ టైంలో మన బాడీ రిప్రొడక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఆ టైంలో మనం పిల్లల్ని కన్నదానికి తర్వాత ఏజ్లో పిల్లలు కన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ వయసు మార్పు వస్తుంది కదండి. మన బాడీకి ఎట్లా అయితే మార్పు వస్తుందో మనలో ఉన్న ఎగ్స్ కణాలు అవి కూడా మన బాడీలో సెల్సే కదా. సో మనకి ఎట్లా అయితే ఏజ్ వస్తుందో వాటికి కూడా ఏజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ వాటిలో ఉన్న క్వాలిటీ తగ్గుతుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో 20sలో ఉన్నప్పుడు మనకి ఉండే అంత మంచిగా ఉండదు అనమాట. ఇప్పుడు ఒక కపుల్లో ఇన్ఫర్టిలిటీకి ఆ కపుల్లో జెంట్ది ప్రాబ్లం అవుతుందా లేకపోతే ఫీమేల్ది ప్రాబ్లం అవుతుందా? ఇద్దరికి ప్రాబ్లం ఉండొచ్చా? ఎక్కువ శాతం ఏది చూస్తున్నాం మనం? ఇప్పుడు ఒక 100 people ఉన్నారనుకోండి, అందులో 30% ఫిమేల్ ఇష్యూ ఉంటుంది. ఒక 30 members-లో హస్బెండ్లో ఇష్యూ ఉంటుంది. ఒక 40 members-లో ఇద్దరిలోనూ ఇష్యూ ఉండొచ్చు. ప్రతిసారి ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం మాత్రమే అది ఈ సొసైటీలో ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. ఎప్పుడైనా పిల్లలు కలగట్లేదు అంటే అది అమ్మాయి వల్లే, అమ్మాయినే పాయింట్అవుట్ చేయడము. ఇప్పటికి కూడా చాలా మంది ఫిమేల్ని తీసుకొస్తారు ఓపీడీకి, తీసుకొచ్చి తనని చూడండి, తనని ఇవాల్యుయేట్ చేయండి, తనంతా బాగుంటే అప్పుడు చూద్దాము అంటారు. ఇప్పటికీ అలాంటి సినారియో అలానే అంటారు. అదా కాదండి, ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేసేటప్పుడే ఇద్దరిని సమానంగా చేయాలి. ఇద్దరిది 50-50 ఉంటుంది. అలా ఒకళ్ళ వల్ల కాదు, ఇద్దరిని తీసుకోవాలి అని చెప్పినా కానీ ఇప్పటికీ ఎంతో మంది కన్విన్స్ అవ్వకుండా, అండ్ వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి, నేనేం చేయను, మా అమ్మాయిని ఫస్ట్ చూసి అంతా బాగుంది అని మీరు కన్విన్స్ చేస్తే అప్పుడు వాళ్ళ అబ్బాయిని పంపిస్తారేమో, కానీ ఇప్పుడైతే వాళ్ళ అబ్బాయికి ఏ టెస్ట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, ఇలా చెప్తారు. ఒక పర్సన్ లైఫ్ స్టైల్ ఆ కపుల్కి ఇన్ఫర్టిలిటీ ఉందా లేదా అన్నది డిటర్మిన్ చేస్తుందా అండి? డెఫినెట్గా ఫర్టిలిటీ పెరగడంలో సెకండ్ మోస్ట్ రీజన్ అదే. ఇప్పుడు మనకున్న పొల్యూషన్ అని కానీ, లేదంటే మనం వాడుతున్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి. ఇప్పుడు మనం అన్ని ప్లాస్టిక్లో పెట్టుకోవడానికి అలవాటు పడిపోయాము. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేయడానికి అలవాటు పడిపోయాము. స్విగ్గీ జొమాటోలో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్ ఎలా వస్తుందండి? ప్లాస్టిక్ కంటైనర్స్లో వస్తుంది. ఆ వేడి ఫుడ్ ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టినప్పుడు ఆ ప్లాస్టిక్ కంటైనర్ కెమికల్స్ కరిగి ఆ ఫుడ్లో కలుస్తాయి. సో దానివల్ల టాక్సిన్స్ వస్తాయి ఆ ఫుడ్లోకి. ఈ టాక్సిన్స్ ఈ ఫుడ్లో కలవడం వల్ల మనలో ఎన్నో చేంజెస్ వస్తాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అన్ని మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఫుడ్ ద్వారా.
దానివల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు వాడే కాస్మెటిక్స్ వీటన్నిటిలో కూడా చాలా కెమికల్స్ ఉంటాయి అన్నమాట. మన ఎండోక్రైన్ సిస్టమ్ మీద పనిచేస్తాయి అన్నమాట. నార్మల్గా మన హార్మోన్స్ ఎలా యాక్ట్ చేస్తాయో అలా యాక్ట్ చేయవు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తుంటాయి అన్నమాట. సో ఈ ఎండోక్రైన్ డిస్టర్బ్టర్స్ వల్ల కూడా ఫర్టిలిటీ రావచ్చు. అంటే ఇప్పుడు కాస్మెటిక్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నానండి, ఈ రోజుల్లో నెయిల్ పాలిషెస్, పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్స్ వాడని వాళ్ళు ఎవరు లేరు. అదే మెయిన్ ఇష్యూ. అసలు కాలేజ్, స్కూల్ గోయింగ్ కిడ్స్ అక్కడి నుంచి వీఆర్ యూస్ టు ఇట్. అది అసలు ప్రివెంట్ చేయడం అసలు ఎంతవరకు అది సాధ్యం? లేదా ఆయుర్వేదంలో వస్తున్నటువంటి కొన్ని కంపెనీస్ క్లీన్ కాస్మెటిక్స్ ఉన్నాయి కొన్ని, వాటిల్లో ఇలాంటి ప్రొడక్ట్స్ యూసేజ్ ఉండదు. అట్లాంటి కాస్మెటిక్ బ్రాండ్స్ వెతికి వాటిని యూజ్ చేయడం రిలేటివ్గా బెటర్. వాళ్ళ జాబ్ రీత్యా, వాళ్ళ ఉద్యోగ రీత్యా అవి వాడాల్సి వస్తుంది. కొంతమంది ఇప్పుడు మీరున్నారు, మీ ప్రొఫెషన్లో వాడాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాము, క్లీన్ కాస్మెటిక్ బ్రాండ్స్కి వెళ్ళి అలాంటివి వాడుకోవడం బెటర్. అంటే ఇందాక మీరు అన్నట్లండి, ఏజ్ మేల్స్కి కూడా వర్తిస్తుందా? అంటే ఎగ్ క్వాలిటీ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది అని అన్నారు కదా, అలాగా స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గిపోవడానికి స్కోప్ ఉందా? డెఫినెట్లీ. ఆడవాళ్ళకి మాత్రమే ఏజ్ రాదు కదండి, మగవాళ్ళకి కూడా ఏజ్ వస్తుంది కదా. సో మగవాళ్ళల్లో కూడా చేంజెస్ వస్తాయి, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వస్తాయి, స్పర్మ్లో కూడా చేంజెస్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళకు వచ్చినంత ఫాస్ట్గా రాదు, మగవాళ్ళకి రిలేటివ్గా బెటర్గా ఉంటుంది. ఓకే. సౌత్ ఏషియన్ పాపులేషన్ వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ కన్నా ఒక 5 to 10 years మనకి ఎర్లీగా చేంజెస్ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు వెస్టర్నర్స్ ఉన్నారు, వాళ్ళకి 35 to 40 ఆ ఏజ్లో ఉండే ఫర్టిలిటీ కన్నా మన సౌత్ ఏషియన్ పాపులేషన్లో 35 to 40 ఏజ్లో ఉన్న వాళ్ళ ఫర్టిలిటీ చాలా తక్కువ అన్నమాట. మన జీన్స్ అలా ప్రీడిస్పోజ్డ్, మనకి ఇంకా ఎర్లీగానే చేంజెస్ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళకి చేంజెస్ వస్తాయి, కాకపోతే మగవాళ్ళకి కొంచెం లేటర్ ఏజ్ లో తెలుస్తాయి. కొంచెం లేటర్ ఏజ్ వరకు వాళ్ళకి బెటర్ గా ఉంటాయి, ఇంకొక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి కూడా చేంజెస్ వస్తాయి. అసలు ఈ ఏజింగ్ ప్రాసెస్ ని మనం రివర్స్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా అండి? కంప్లీట్ గా రివర్సల్ అసలు ఏం పాసిబుల్ కాదు, కాకపోతే మెడికల్ గా కొన్ని డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి వల్ల కొంతవరకు బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ మంచిగా ఉండాలి అని అంటే ప్రిస్క్రైబ్డ్ ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా? బీయింగ్ అ డాక్టర్, వాట్ వుడ్ యూ సజెస్ట్? హెల్దీ డైట్ విల్ డెఫినెట్లీ చేంజ్, క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ సీడ్ సైకిల్ అని, సో ఈ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఈ సీడ్స్ తీసుకోవడము, ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, ఇట్లాంటివి తీసుకుంటూ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ బేసిక్గా ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హై షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము. ముఖ్యంగా ఇప్పుడు కాలంలో ఏంటంటే ఈ డ్రింక్స్ తాగడం బాగా ఎక్కువైపోయిందండి. మధ్యాహ్నం భోజనం చేస్తుంటే డ్రింక్ తాగడం, నైట్ డిన్నర్కి కొంచెం బిర్యానీ తిన్నారంటే కంపల్సరీ పక్కన కోక్ టిన్ ఉండాలి, అలా అయిపోయారు. అవన్నీ సరిగ్గా అరగదంటారు కదా మేడం, నిజమైన అది అసలు బిర్యానీ తిని కోక్ తాకపోతే బిర్యానీ ఫీలింగ్ అంతే. నేను అసలు తాగలేదు, సో నాకు అసలు ఐడియా లేదు, తాగలేదు చిన్నప్పటి నుంచి నాకు అసలు అలవాటు లేదు, నేను ఎప్పుడు తాగలేదు. సో దాని వల్ల ఫీలింగ్ ఎలా ఉంటది అనేది కూడా నాకు తెలియదు. అరుగుతుంది అనమాట, ఆవిడ బిర్యానీ తిన్నా అరుగుతుంది కాబట్టి తింటేనే అరుగుతుంది అనుకునే స్టేట్మెంట్ కంప్లీట్లీ తప్పు. సూపర్. అసలు నేను ఇప్పటిదాకా నా జీవితంలో తాగలేదు అన్న మొదటి వ్యక్తిని నేను కలిసిన వాళ్ళలో మీరేనేమో. వాటిలో వాడే కెమికల్స్ అవన్నీ మంచిది కాదు, సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేయడం. నాకు వింతగా అనిపించేది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి వాళ్ళ హస్బెండ్స్ పక్కన వచ్చి, మేడం మా ఆవిడ నాకు కోక్ కావాల్సిందే అంటుంది, తాగుతానంటుంది, ఇట్లా అడుగుతుంటారు. అంత అలవాటు పడిపోయారు వాటన్నిటికీ. ఎందుకు అంత హై షుగర్ ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ తాగితే ఎందుకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది? అవన్నీ మన సెల్ సైకిల్ని దెబ్బతీస్తాయి. ఆ హై షుగర్ కంటెంట్ ఉన్నవన్నీ మన సెల్ సైకిల్ని దెబ్బతీస్తాయి. సో ఆ ఏజింగ్ ప్రాసెస్ అవన్నీ ఇంకా యాక్చువల్లీ అగ్రివేట్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. మామూలుగా వచ్చే చేంజెస్ ఇంకా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. సో ఈ చేంజెస్ ఎక్కువ ఫాస్ట్గా అవుతాయి కాబట్టి ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మేడం, ఇప్పుడు రీసెంట్గా ఉపాసన గారు ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసేంత వరకు పీపుల్ ఆర్ యాక్చువల్లీ నాట్ అవేర్ అబౌట్ వాట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్. అసలు దాని గురించి ఇప్పుడు రీసెర్చ్ చేసి అందరూ తెలుసుకుంటున్నారు, మేము కూడా ఇలా చేయొచ్చా అని చెప్పి పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో వాట్ ఈస్ దిస్ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ అండి? అండ్ ఇప్పటి జనరేషన్ కపుల్స్కి మీరు ఇందాక అన్నట్లుగా ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ సైకిల్లో లైఫ్ స్టైల్లో ఫస్ట్ సెటిల్ అవ్వాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, నిదానంగా పిల్లలు కనాలి అనుకునే వాళ్ళకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది?
ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఇదేంటంటే మెయిన్గా బేసిక్గా ఈ క్యాన్సర్ ప్రోన్ పేషెంట్స్ ఉంటారు కదా, సో సడన్గా డయాగ్నోజ్ అయింది, యంగ్ పేషెంట్స్, వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు, అలాంటి వాళ్ళలో ఏంటంటే క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్కి వెళ్ళారనుకోండి, ఆ కీమోథెరపీ వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ ఎగ్స్ బాగా తగ్గిపోతాయి అనమాట. తర్వాత వాళ్ళ ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి. సో ఇట్లా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అందడం అనేది వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే, టైం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న టైంలో ఆంకాలజిస్టులు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కోసం పంపిస్తారనమాట. పంపించినప్పుడు వాళ్ళ ఎగ్స్ తీసుకుని వాటిని ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ మెయిన్గా దానికి వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సోషల్ ఫ్రీజింగ్ కూడా తెలుసుకుంటున్నారు. ఎలా అంటే, ఇప్పుడు నా కెరియర్ ఆప్షన్స్ వేరే ఉన్నాయి, సో నేను కెరియర్లో ముందుకెళ్ళాలి, నేను ఇంకా నాకు టైం ఉంది పిల్లల్ని కంటానికి అనుకున్నప్పుడు కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేస్తామండి. ఎగ్ ఫ్రీజింగ్ కన్నా కూడా ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎప్పటి నుంచే ఉంది. ఇప్పుడు మామూలుగా మనం ఐవీఎఫ్ చేసే కపుల్కి కూడా మనం బేసిక్గా ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే, మనకి ఎవ్రీ సైకిల్ ఎగ్స్ రిక్రూట్ అవుతాయండి, పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రిక్రూట్ అవుతాయి. సో దట్ విల్ బి అరౌండ్ 8 to 12 మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఈచ్ ప్రతి నెల మనకి ఈచ్ ఓవరీ నుంచి 8 to 10 ఎగ్స్ రిక్రూట్ అవుతాయి. అందులో ఒకటి రేర్ గా 2 మాత్రమే పెద్దవి అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, కాకపోతే మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏంటంటే, మనకి ఉన్న ఎగ్స్ అన్ని రావడానికి మనం వాళ్ళకి హార్మోన్స్ ఇస్తాం. మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్సే, కాకపోతే హయ్యర్ డోసెస్లో ఇస్తాం. సో ఇవి ఎప్పుడైతే మనం హయ్యర్ డోసెస్లో ఇస్తామో, ఇచ్చినప్పుడు ఆ ఉన్న ఎగ్స్ అన్నీ స్టిమ్యులేట్ అయ్యి అన్నీ పెరగడానికి ఇస్తాం అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ 18 to 20 ఉంటే ఆ 18 to 20 ఎగ్స్ మనకి పెరిగి అవి రావడానికి మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అవి పర్టికులర్ సైజెస్ ఉంటాయి. ఆ సైజెస్ వచ్చిన తర్వాత, మెచ్యూర్ సైజెస్ వచ్చిన తర్వాత ట్రిగర్ ఇస్తాం. ట్రిగర్ చేసిన తర్వాత మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఈ ఎగ్స్ని ఒకవేళ అన్మ్యారీడ్ అనుకోండి, అప్పుడు ఎగ్స్ని డైరెక్ట్గా ఫ్రీజ్ చేస్తాం. ఓకే, ఒకవేళ మ్యారీడ్ అనుకోండి, స్పర్మ్ తీసుకుని స్పర్మ్తో ఈ ఎగ్స్ని కలిపి అప్పుడు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇంక్యుబేటర్లో పెడతాము. ఇంక్యుబేటర్లో 3 to 5 daysకి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఈ ఎంబ్రియోస్ని తీసి ఫ్రీజ్ చేస్తాం. దాన్ని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాం. ఓకే, యాక్చువల్లీ మామూలుగా ఐవీఎఫ్ చేసే వాళ్ళలో కూడా మనకి 1 or 2 ఎంబ్రియోస్ రావాలని కాదు కదా, మొత్తం అన్ని మనకి ఎన్ని కుదిరితే అన్ని ఎంబ్రియోస్. ఇప్పుడు వచ్చిన ఎగ్స్ అన్ని ఎంబ్రియోస్గా మారవు. అందులో కొన్ని మెచ్యూర్ ఉంటాయి, కొన్ని క్వాలిటీ బాగాలేని ఉంటాయి, కొన్ని ఈ గ్రోత్ ప్రాసెస్లో ఈ ఇంక్యుబేషన్ టైంలో Day 1 Day 2 ఆగిపోతాయి. గ్రోత్ Day 3 వరకు Day 5 వరకు వెళ్ళకపోవచ్చు, అట్లా ఆగిపోతాయి అన్నమాట. సో మనకి 18 ఎగ్స్ అట్లా వచ్చినా కానీ మనకి లాస్ట్ వచ్చేసరికి ఎన్ని ఎంబ్రియోస్ ఉంటాయి, గాట్ ఇట్, మేబీ ఒక 10 or 8 మాత్రమే ఉంటాయి. సో ఈ ఎంబ్రియోస్ని వాటి క్వాలిటీని బట్టి డివైడ్ చేస్తాం. గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C కింద డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ఎన్ని ఎంబ్రియోస్ వచ్చినాయో వాటి క్వాలిటీ ఏంటో దాన్ని బట్టి 2 sets చేసి వాటిని బెస్ట్ ఎంబ్రియోస్ క్రయో ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. అసలు ఇదే కదా మేడం, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఎట్ ఐవీఎఫ్. ఎస్, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఐవీఎఫ్. వీటిని మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే పికప్ చేసిన సైకిల్లోనే ఈ ఎంబ్రియోన్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాం. కాదు, ఈ సైకిల్లో పికప్ చేసి ఇంకొక సైకిల్లో ఎండోమెట్రియంని ప్రిపేర్ చేసి అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. దట్స్ అ డిఫరెంట్ సైకిల్. సో ఈ ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్ని తీసుకుని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎగ్ ఫ్రీజింగ్, ఎంబ్రియో ఫ్రీజింగ్, ఐవీఎఫ్. లెట్ us segregate into individual topics అండి. ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఇస్ మోర్ ఎక్స్పెన్సివ్? అండ్ ఎవరికి ఏది సూటెడ్ అనేది ఓన్లీ మ్యారేజ్ని బట్టి డిసైడ్ చేస్తారా, ఆర్ ఇట్స్ అ డాక్టర్స్ కాలా? ఎగ్స్ అనేవి సింగిల్ సెల్, సో సింగిల్ సెల్ కాబట్టి ఎగ్ సర్వైవల్ అంత ఇదిగా ఉండదు, వెరస్ ఎంబ్రియో సర్వైవల్ బెటర్ గా ఉంటుంది. సో మనం క్రయో చేసినప్పుడు కూడా ఎంబ్రియో సర్వైవల్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీజ్ చేసినవన్నీ మనం థా చేసినాక సర్వైవల్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేమన్నమాట. ఎంబ్రియో సర్వైవల్ బాగుంటుంది బికాజ్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి ఎంబ్రియో సర్వైవల్ ఫ్రీజింగ్ థాయింగ్ చేస్తున్నాము. ఎంబ్రియో సర్వైవల్ మంచిగా ఉంది. బట్ అదే లెవెల్లో ఎగ్ సర్వైవల్ ఉండదు, అది సింగిల్ సెల్ కాబట్టి. సో ఎగ్ సర్వైవల్ కన్నా ఎంబ్రియో సర్వైవల్ బెటర్గా ఉంటుంది. అందుకని ఇఫ్ షీ హ్యాస్ ఎ పార్ట్నర్ అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, తర్వాత ప్లాన్ చేసుకుని లిటిల్ లేటర్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ దే హ్యావ్, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ బెటర్ ఆప్షన్.
ఇప్పటి వరకు ఎగ్ ఫ్రీజింగ్ గురించే ఫోకస్ చేశారు కానీ బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అండ్ దిస్ హ్యాస్ మోర్ సక్సెస్ రేట్ వెన్ కంపేర్డ్ విత్ ఎగ్ ఫ్రీజింగ్ అన్నది అసలు తెలియలేదు. ఓ వావ్, నైస్ టాపిక్. ఒక గుడ్ టేక్ అవే ఇవాళ నాకు అర్థమవుతుంది. అండ్ టాకింగ్ అబౌట్ ఐవీఎఫ్ అండి, ఐవీఎఫ్ అనేది సంతానం లేని కపుల్స్కి ఓన్లీ ఏకైక మార్గమా? బికాజ్ ఐవీఎఫ్ వింటున్నాము, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ద కేస్ ఇన్ యువర్ క్లినిక్ ఆర్ నో. ఐవీఎఫ్ చాలా కాస్ట్లీ అని కొంతమంది అంటారు. ఐవీఎఫ్ ఎన్ని సైకిల్స్ చేసినా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదని అంటారు. సో వాట్ ఈస్ ది డిఫరెంట్ సినారియోస్ విచ్ ఆర్ బీయింగ్ ప్రెజెంటెడ్ ఫర్ ఐవీఎఫ్ అండి? ఎలా చెప్తారు మీరు? మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తారు, ఇనీషియల్గా పిల్లల కోసం ట్రై చేస్తారు. ఇఫ్ దే ఆర్ ఇన్ 20s బిలో 30 వరకు అయితే పర్లేదు, దే కెన్ ట్రై ఫర్ 1 year. బట్ వన్స్ దే ఆర్ అబౌవ్ 30 years వీ ఆస్ దెమ్ టు ట్రై ఫర్ 6 months. 6 monthsలో కనుక అవ్వకపోతే వీ ఆస్ దెమ్ టు కమ్ టు అస్. ఓకే, డీటెయిల్డ్ ఇవాల్యుయేషన్ చేసి ఏంటి అని తెలుసుకోవడానికి. ఇఫ్ దర్ ఏజ్ ఈజ్ అబౌవ్ 35, అప్పుడు వీల్ ఆస్ దెమ్ ఒక 3 months అలా ట్రై చేసి న్యాచురల్గా అవ్వకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవమని. ఈ టైం ఎందుకంటే 20sలో ఉన్నట్టు వాళ్ళ ఫర్టిలిటీ ఛాన్సెస్ 30sలో ఉండదు, 30sలో ఉన్నట్టు 35+లో ఉండదు. ఫర్టిలిటీ తగ్గుతూ ఉంటుంది, ఎగ్ కౌంట్స్ తగ్గుతూ ఉంటాయి, వాటి క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. ఒక్కసారి తగ్గినాక దీన్ని మనం రివర్స్ చెయ్యలేము. కాబట్టి దానికి ఏం మందులు ఉండవా మేడం? మనకి హెల్ప్ చేయడానికి మెడిసిన్ ఉంది, కంప్లీట్ రివర్సల్ ఇస్ నాట్ పాసిబుల్. లేదు, ఏ కపుల్కైనా ఫస్ట్ అసలు వాళ్ళ బేసిక్ ఎలా ఉంది, వాళ్ళ రిప్రొడక్టివ్ ట్రాక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఓవరీస్లో ఏమైనా ఇష్యూ ఉందా, ఓవరీస్లో ఎగ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి. క్వాలిటీ అనేది మనం చూడలేము, ఎగ్ క్వాలిటీ వీ కాంట్ సీ, ఓన్లీ నెంబర్స్ వీ కెన్ సీ. సో నెంబర్స్ ఎలా ఉన్నాయి, అవి తగ్గుతున్నాయా, ఎట్లా ఉంది అనేది చూస్తాము. తర్వాత అలాగే మెయిల్ సైడ్ నుంచి ఆయన కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఆయన కణాలు బాగున్నాయా, ముందుకెళ్ళే కణాల కౌంట్ ఎంత ఉంది, నార్మల్ కణాల కౌంట్ ఎంత ఉంది, ఇవన్నీ చూస్తాము. దీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వి సీ ఇన్ సెమెన్ అనాలిసిస్ అనమాట. సో వీటితో పాటు వీళ్ళిద్దరికి డయాబెటిక్ ఛాన్స్ ఏమైనా ఉందా, థైరాయిడ్ ఏమన్నా పెరిగిందా, ఏమన్నా ఉందా, ఇట్లాంటివన్నీ హార్మోనల్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తామన్నమాట. ఇదంతా బేసిక్ ఇవాల్యుయేషన్. సో ఈ బేసిక్ ఇవాల్యుయేషన్లో అవుట్ రైట్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. చాలా మందిలో ఏంటంటే అసలు మెయిల్లో షుగర్స్ ఉండుంటాయి బట్ వాళ్ళకి డయాగ్నోజ్ అవ్వదు అనమాట, చూసుకోరు. జస్ట్ బై కరెక్టింగ్ దట్ షుగర్స్ మనకి ఆయన కరెక్ట్ చేసిన తర్వాత స్పాంటేనియస్ కన్సెప్షన్స్ వచ్చేస్తుంటాయి. జస్ట్ బై కరెక్టింగ్ ద హార్మోనల్ ఎస్సే ఇట్ సెల్ఫ్ వీ కెన్ గెట్ ఎ గుడ్ అవుట్కమ్ అనమాట. సో బేసిక్ ఇవాల్యుయేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఐవీఎఫ్ మాత్రమే సొల్యూషన్ అనేది లేదు. సో చాలా ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు. బై కరెక్టింగ్ దేర్ హార్మోనల్ ఎస్సెస్ చాలా మంది కన్సీవ్ అవుతారు, స్పాంటేనియస్ కన్సెప్షన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ థింగ్, ఓకే బేసిక్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఎగ్ పెరగడానికి మెడికేషన్ ఇస్తాము. మెడికేషన్ ఇచ్చి ఆ ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా, పెరిగితే స్లోగా పెరుగుతుందా, బాగానే పెరుగుతున్నాయా, ఎట్లా ఎగ్ ఎలా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎండోమెట్రియం అంటే యుట్రైన్ లైనింగ్, ఆ లోపల లైనింగ్ కరెక్ట్గా పెరుగుతుందా లేదా, థిక్నెస్ మంచిగా వస్తుందా లేదా, అందులోకి బ్లడ్ సప్లై ఎలా ఉంది, అవన్నీ చూస్తామన్నమాట. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎగ్తో పాటు ఎండోమెట్రియం మంచిగా పెరుగుతుందా లేదా, ఇవన్నీ చూస్తామన్నమాట. చూసి ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళని న్యాచురల్గా కలవమని చెప్తాము. సో అలా న్యాచురల్ సైకిల్స్ ట్రై చేస్తాము. న్యాచురల్ సైకిల్స్లో అవ్వట్లేదు, అప్పుడు మనం ఆమె ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, నార్మల్ స్కాన్లో మనకి ట్యూబ్స్ అనేవి కనిపించవండి. సో ఓన్లీ ట్యూబ్స్ చూడాలి అంటే మనం దానికి స్పెసిఫిక్ టెస్ట్ చేయాలి. ఓకే, ఎస్ఎస్జి అని కానీ హెచ్ఎస్జి అని కానీ 2 రకాల టెస్ట్లు ఉంటాయి. లేదా లాప్రోస్కోపీకి వెళ్ళి లాప్రోస్కోపీలో డైరెక్ట్ విజువలైజేషన్ అండర్ కెమెరా పుష్ చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూస్తాము. ఇలా డిఫరెంట్ మెథడ్స్లో మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూస్తాము. ట్యూబ్స్ బ్లాక్డ్ ఉంటే కూడా మనకు అన్నీ బాగానే ఉన్న ప్రెగ్నెన్సీ అందదు. సో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూస్తాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓకే అన్నీ బాగానే ఉన్నాయి, న్యాచురల్గా ట్రై చేసి ఉన్నారు బట్ స్టిల్ రావట్లేదు. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐయుఐ. సో ఐయుఐకి వెళ్ళినప్పుడు ఇదే సేమ్ ఓవులేషన్ ఇండక్షన్లో ఏదైతే చేస్తామో అదే సేమ్ చేస్తామండి. కాకపోతే ఆ హస్బెండ్ స్పర్మ్ అనేది సెమెన్ అనేది తీసుకుని దాన్ని వాష్ చేస్తాం. సో వాష్ చేసినప్పుడు అందులో బాగున్న కణాలు, ముందుకెళ్ళే కణాలు ఉంటాయి కదా, అవి సపరేట్ అవుతాయి అన్నమాట. సపరేట్ అయ్యి డెబ్రిస్ ఇవన్నీ సపరేట్ అవుతాయి. సో అవన్నీ వాష్ చేసేసి బాగున్న కణాలు, ముందుకెళ్ళే కణాలని సపరేట్ చేసి ఆ బాగున్న కణాలని అవి మాత్రం తీసుకుని యూట్రస్లో
వదులుతాం అనమాట. సో దిస్ ఈజ్ IUI. ఒక సైకిల్లో న్యాచురల్గా ట్రై చేసామనుకోండి, సక్సెస్ రేట్ ఈస్ 5%. అంత తక్కువ మేడం, జస్ట్ 5%. అంటే ఇఫ్ దే హ్యావ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి దట్స్ ద పర్సంటేజ్ వీ హ్యావ్, ఓన్లీ 5%. IUI చేస్తే ద సక్సెస్ రేట్ ఈస్ 15 to 18%. దాని తర్వాత IVF కి వెళ్తే ద సక్సెస్ రేట్ ఈస్ 45 to 50%. ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నది IVF. అందులో IVF లో కూడా పిల్లలు కలగలేదు అని అంటే ఇంకా వాళ్ళకి ఇంకా పుట్టరన్నట్ట? అట్లా ఏం కాదండి. IVF లో కూడా ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే వాళ్ళని స్టిమ్యులేట్ చేస్తాము. స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఎగ్స్ తీసుకుంటాము. పికప్ చేసిన తర్వాతే మనకు ఆ ఎగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దానిలో గ్రానులేషన్ టిష్యూ ఎక్కువ ఉందా, దానిలో పోలార్ బాడీ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం అనమాట. ఫ్రాగ్మెంటేషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాము. చూసిన తర్వాత మనకి ఆ ఎగ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఓకే. సేమ్ IUIలో ప్రాసెస్లో చేసినట్టు స్పర్మ్ని వాష్ చేస్తాము, స్పర్మ్స్ తీసుకుంటాం. ఈ స్పర్మ్ని ఎగ్తో కలుపుతాము. కలిపిన తర్వాత ఇంక్యుబేటర్లో పెడతాము. పెట్టిన తర్వాత అసలు ఎంబ్రియో వస్తుందా రావట్లేదా, ఎగ్ క్వాలిటీలో అలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అసలు ఎంబ్రియోనే రాకపోవచ్చు, సెకండ్ డే అరెస్ట్ అయిపోవచ్చు, థర్డ్ డే 5th డే వరకు రావన్నమాట. సో అంటే బేసిక్ గా క్వాలిటీలోనే ఇష్యూస్ ఉన్నట్టు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఓకే ఈ ఇష్యూ ఉంది, వాళ్ళకి అసలు ఎంబ్రియోనే రావట్లేదు, అవన్నీ రూల్ అవుట్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు నాకు మీరు ఎంత ప్రొసీజర్ చెప్తూ ఉంటే IVF అంటే చాలా కాస్ట్లీ, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అనేస్తాం, కానీ దాని వెనకాల ఎంత స్ట్రీనస్ లేబర్ ఉంటుంది అన్నది మీరు చెప్తుంటే అర్థమవుతుంది నాకు. ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం కదా, ఫ్రీజ్ చేసిన తర్వాత ఎన్ని సెట్స్ ఫ్రీజ్ చేసాము, 2 sets 3 sets అంటే వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. అంతే కదా. సో వచ్చిన దాన్ని బట్టి గ్రేడ్ని బట్టి కూడా ఉంటుంది. సో గుడ్ గ్రేడ్ వచ్చినాయి అనుకోండి, ఒక 3 sets 2 sets వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ సైకిల్ మనం ట్రాన్స్ఫర్ చేసాము, ఫర్ సమ్ రీజన్ రాలేదు. సెకండ్ సైకిల్లో ఏంటంటే ఎవాల్యుయేట్ చేస్తాము, ఎందుకు నెగటివ్ వచ్చి ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఇష్యూ వచ్చి ఉండొచ్చు. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ లో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ని సెకండ్ సైకిల్ లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎవ్రీ మంత్ వి డు ఇట్. నో, ఎవ్రీ టైమ్ వి డోంట్ డూ అ పికప్. రైట్. అన్లెస్ పేషెంట్స్ కి రాలేదు అనుకోండి, అప్పుడు మేబీ రిపీట్ స్టిమ్యులేషన్ ఈజ్ నీడెడ్, బట్ నార్మలీ యూ డోంట్ నీడ్ ఇట్. ఓకే, బాగానే ఎగ్స్ ఉన్న పేషెంట్ కి యూ డోంట్ నీడ్ టు స్టిమ్యులేట్ హర్ ఎవ్రీ టైమ్. ఒకసారి తీసుకున్న తర్వాత ఎన్ని సెట్స్ అయితే ఉన్నాయో అన్ని సార్లు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఫస్ట్ టైం చేసాము రాలేదు, సెకండ్ టైం ఇంకేం ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉండుండొచ్చు. సో మనకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్నాయి అనుకోండి, ఏ గ్రేడ్ ఎంబ్రియోస్ ఉన్నాయి, ఎండోమెట్రియం స్కాన్లో మంచిగా వచ్చింది, బట్ స్టిల్ మనకి రాలేదు అంటే ఆ ఎండోమెట్రియల్ టైమింగ్కి ఈ ఎంబ్రియో టైమింగ్కి డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట. ఇట్స్ లైక్ సాయిల్ అండ్ సీడ్. సో మనం సీడ్ సాయిల్లో పెట్టాం, బట్ ఆ సాయిల్ ఆ టైంకి ఆ సీడ్ని తీసుకుని దానికోసం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉందా, దాని నుంచి మొక్క రావడానికి ఛాన్స్ ఉందా లేదా, అందుకనే దేర్ ఇస్ ఓన్లీ 45 to 50% గ్యారంటీ అని చెప్తున్నారు మీరు కూడా. సెకండ్ టైం ఏంటంటే ఎంబ్రియోస్ బాగున్నాయి అనుకోండి, ఎండోమెట్రియం లైనింగ్ టైమింగ్ని డిసైడ్ చేయడానికి వీ హ్యావ్ థింగ్స్ అనమాట. స్టిమ్యులేటెడ్ FET అని అండ్ మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ FET అని, అండ్ ఇవి కూడా అవ్వకపోతే ఎరా అనే టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఏంటంటే మన లోపల పొర ఎంబ్రియో తీసుకోవడానికి ఏ టైంకి రెడీగా ఉంది అనే స్పెసిఫిక్ టైంని వీ కెన్ స్టడీ అనమాట. సో ఆ టెస్ట్కి పంపించి ఆ స్టడీ చేసి ఓకే టైమింగ్ డిఫరెన్స్ ఉంది, సో ఆ పర్టికులర్ టైంకి వేస్తే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా టెస్టులు చేసి ఇంత మెడికల్ ప్రొసీజర్ హెల్ప్ తీసుకొని పుట్టే పిల్లలు వాళ్ళు సేఫ్ గా హెల్దీగా ఉంటారా అండి? దే హావ్ బీన్ మిలియన్స్ ఆఫ్ కిడ్స్ బోర్న్ అవుట్ ఆఫ్ IVF అండ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ ప్రూవెన్ బియాండ్ డౌట్ దట్ కూడా అంతా బాగుంటుందా? అంత బాగుంటుంది, ఏ విషయం. సో ఇదంతా ముందరే జరుగుతున్నటువంటి ఒక న్యాచురల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీలో ఎంతైతే అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందో IVF లో వచ్చే కిడ్స్ కూడా అంతే అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాట్ దట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్ అని నేనేం చెప్పను. ఒక న్యాచురల్ సైకిల్లో అయినా మీకు బేబీకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా, న్యాచురల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీస్ లో కూడా, అలాగే IVF లో కూడా ఉంటుంది. దట్స్ ఆల్. అంతేకాని IVF ద్వారా పుట్టారు కాబట్టి నార్మల్ గా ఉండరు అట్లాంటివి మాత్రం మిస్కన్సెప్షన్ ఉండదు. గాట్ ఇట్. అసలు చాలా కష్టంగా ఉంది పాపం, పిల్లలు లేరు అని అనుకునే వాళ్ళు ఇన్ని స్టెప్స్ గో త్రూ అవ్వాలంటే. దీంతో పాటు సొసైటల్ స్టిగ్మా ఒకవైపు, వాళ్లకున్న మెంటల్ ప్రెషర్ ఇంకొక వైపు, ఈ సైకిల్ అయినా వర్కౌట్ అవుతుందని పాపం ఎంత ట్రై చేస్తుంటారో అనిపిస్తుంది. సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ వి కరెక్ట్ అవర్ లైఫ్ స్టైల్, హ్యావ్ ప్రాపర్ ఫుడ్, స్లీప్
ప్రాపర్లీ అండ్ ఎక్సర్సైజ్ వెల్ అని అనిపిస్తుంటుంది. బట్ ఇవాళ రేపటి రోజుల్లో మోర్ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ జంక్ ఫుడ్. అది తెలుసో తెలియకో ఈరోజు ఫుడ్ మానేద్దాం, పిజ్జా తిందాం, బర్గర్ తిందాం, నూడిల్స్ తిందాం, ఇలా అయిపోతుంది. జంక్ ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ది రిప్రొడక్టివ్ సెల్స్ ఎగ్స్ మీద కానివచ్చు, స్పర్మ్ సెల్స్ మీద కానివచ్చు ఇంపాక్ట్ ఉంటుందా అండి? డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు ఎలాగైతే కూల్ డ్రింక్స్కి వీటన్నిటికీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయో జంక్ ఫుడ్కి కూడా అంతే. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ దట్ హ్యాపెన్. సో ఆ క్వాలిటీ తగ్గడానికి ఇవన్నీ రీజన్స్. ఇవాళ ఫర్టిలిటీ ఇంత పెరగడానికి దీస్ ఆర్ ఆల్ రీజన్స్. యాక్చువల్గా అండి నేను ఎక్కడో విన్నాను ఈ మధ్య కాలంలో కొంతమంది మేబీ బికాస్ ఆఫ్ ది జెన్జీ జనరేషన్ అనుకోవాలో లేకపోతే మోర్ ఈ ఏఐ చాట్ జీపీటీ డ్రివెన్ ఎడ్యుకేషన్ అందరికీ వచ్చేసిన దానివల్ల వాట్ ఎవర్, ఇప్పుడు ఒక 2 monthsలో వాళ్ళు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు, ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ఒక 2 months ముందు నుంచో, ఒక 6 months ముందు నుంచో సప్లిమెంట్స్ తీసుకొని బాడీని రెడీ చేస్తున్నాము అని ఒక ఫిలాసఫీ నడుస్తుంది. అది ఒక డాక్టర్ చెప్పడమో లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యో కాదు. ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అది ఎవర్ గ్రీన్ డ్రగ్, ఎవ్రీబడి కెన్ టేక్ ఇట్. అలాగే చాలా సప్లిమెంట్స్ టు నేమ్ ఇట్, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సప్లిమెంట్స్. ఇలాగా సొంత వైద్యంతో కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు ముందర నుంచి వేసుకోవడం because they are supplements, is it a good practice అండి? యాక్చువల్లీ సప్లిమెంట్స్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే ఓన్లీ సప్లిమెంట్స్ వరకు వేసుకుంటే పర్లేదండి, బికాస్ సప్లిమెంట్స్ మేము కూడా ఇస్తాము. అచ్చా, ఓకే. డెఫినెట్లీ ఇనీషియల్గా పేషెంట్ వచ్చినప్పుడు మనం ఇనీషియల్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఆ బేసిక్ సప్లిమెంట్స్ మేము కూడా ఇస్తాము. అండ్ ఇప్పుడు వైటమిన్ D3 ఉంది. Just by D3 correction also many couple will conceive. Wow. Yeah. Okay. D3 anta important fertility issues lo. So D3 supplements manam iste kuda correct avutundi. Both husband and wife. Okay. So atla mem kuda supplements istamu to improve their hormonal. అంటే ఇంకా సప్లిమెంట్స్ కాకుండా మించి ఏం వేసుకుంటారు మహా అయితే? సప్లిమెంట్స్ వరకు వేసుకుంటే ఫైన్. ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అన్ని దొరుకుతాయండి. చాట్ జీపీటీని అడిగితే వాట్ షుడ్ ఐ యూజ్ అంటే వచ్చేస్తాయి మనకు పెద్ద ప్రిస్క్రిప్షన్ కదా. సో ఇలా ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కూడా ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. అవి వితౌట్ ఎ ప్రాపర్ గైడెన్స్ వేసుకోవడం ఇట్ విల్ కాజ్ సో మచ్ ఆఫ్ హార్మ్ రాదర్ దాన్ గుడ్ అవుట్కమ్. ఎటు ఈ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా మంది తెలుసో తెలియకో మీరు అన్నట్లు ఓవర్ ది కౌంటర్ వాడేసేయడము. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు నిజంగా పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? ఆర్ సిస్టమ్ అసలు ఫస్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్ కి దేర్ ఆర్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ దట్ కెన్ హ్యాపెన్. ఓకే ఓకే. మరి ఎందుకు వచ్చాయి అసలు మార్కెట్ లోకి? బర్త్ కంట్రోల్ పిల్లే అది కదా. అవును, బట్ దట్ ఈస్ అ హార్మోన్, రైట్? సో హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రానే ఉంటుంది అందులో. ఓకే. ఆ పర్టికులర్ దీనిలో ఉంటుంది అనమాట, కాంబినేషన్ లో ఉంటుంది. సో అది బర్త్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ అవి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ వాడకూడదు. అవి వాడే ముందు కంపల్సరీ ఒకసారి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకొని నాకున్న హిస్టరీని బట్టి, నా ఫ్యామిలీ హిస్టరీని బట్టి, నా దీన్ని బట్టి ఇవి వాడినా పర్లేదా, లేకపోతే ఇవి వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా, ఇవన్నీ తెలుసుకుని వాడటం కరెక్ట్. సాడ్ దట్ అవి కూడా మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి కాబట్టి ఏమండి బర్త్ కంట్రోల్ పిల్స్ దొరకడం చాలా బెటర్. ఎంటీపీ పిల్స్ తెచ్చుకుంటున్నారు ఓవర్ ద కౌంటర్. అది ఎంత డేంజరస్ అసలు. ప్రెగ్నెన్సీ అని తెలియంగానే వద్దనుకున్నారు అనుకోండి, వెళ్ళి ఫార్మసీలో అడిగి తెచ్చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది కరెక్టే, కానీ అది గర్భసంచిలో వచ్చిందా, ట్యూబ్స్ లో వచ్చిందా, ఎక్కడొచ్చింది అది తెలీదు. సో అది మనం స్కాన్ చేసి లొకేషన్ కరెక్ట్ గా ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. అది కనుక ట్యూబ్స్ లో వచ్చి మనం ఎంటీపీ పిల్స్ కనుక వాడారనుకోండి, ఆ ట్యూబ్స్ బర్స్ట్ అయ్యే ప్రాణం మీదకి వస్తుంది, షాక్ లోకి వెళ్ళిపోతారు. బై ద టైమ్ యూ గో టు ద హాస్పిటల్ సమ్ టైమ్స్ షీల్ ఆల్రెడీ గోయింగ్ టు కోమా. అది చాలా డేంజరస్ అసలు అది. సో అసలు సొంత వైద్యం దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి తీసుకోవడం ఇస్ ఆల్వేస్ సేఫ్ అండ్ బెటర్. మేడం, ఇప్పుడు ఈ వెయిట్ లాస్ మోజులో ఉంటారు కదా అందరూ సన్నగా కనిపించాలి, కానీ ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, కానీ పిల్లల్ని కనేయాలి, ఎక్కడ ఏది సాగింగ్ ఉండద్దు, ఇలా ఫాలో అయ్యే నేచర్ లో వెయిట్ లాస్ అవ్వడం ప్రెగ్నెన్సీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇప్పుడు ఎక్కువ బరువు ఉంటే పీసీఓడి ఇతర సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ వెయిట్ లాస్ అయితే కావాలని అయితే ఇస్ ఇట్ హెల్దీ ఆర్ డస్ ఇట్ ఆల్సో హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ? వెయిట్ లాస్ అవ్వాలి, కానీ
ఎట్ ఎ టైం ఒకేసారి తగ్గిపోవాలి, 1 monthలో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి. డ్రాస్టిక్ లాస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోవాలి, హెల్దీగా తగ్గాలి. వెంటనే తగ్గిపోవాలని, ఒకేసారి తగ్గిపోవాలని చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. వెయిట్ లాస్, ఎస్, ఇట్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్. చాలా మంచిది. పీసీఓ పేషెంట్స్కి వీళ్ళందరికీ నేను 2-3 months టైం ఇస్తాను, మీరు 10% ఆఫ్ యువర్ వెయిట్ రెడ్యూస్ అయ్యండి అని చెప్తామన్నమాట. దిస్ 10% హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఆ ఎగ్ క్వాలిటీ చాలా పెరుగుతుంది అనమాట. సో మనకి గుడ్ ఎగ్ క్వాలిటీ వస్తుంది, మన రిజల్ట్స్ బాగుంటాయి. ప్రెగ్నెన్సీ కూడా ఒబేస్ గా ఉన్న వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే. సో ఎప్పుడు వెయిట్ తక్కువే ఉండడం ఇస్ ఆల్వేస్ బెటర్. కాకపోతే దాన్ని హెల్దీగా తగ్గాలి. మంత్కి 2 to 3 kilos ఆర్ 4 kilos మాక్సిమం, అంతే. అంతకు మించి ఒకేసారి ఒక 10 kilos అట్లా తగ్గడం కరెక్ట్ కాదు. ఓకే, గాట్ ఇట్. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు తగ్గడానికి చేశారో అవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చేయలేరు, అంతే కదా. అదంతా కుదరదు. అప్పుడు మళ్ళీ విపరీతంగా వెయిట్ గెయిన్ అవుతారు. పోస్ట్ పార్టం ఆ వెయిట్, అండ్ అప్పుడు వెయిట్ గెయిన్ అయితే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. బీపీ, షుగర్, ప్రెగ్నెన్సీలో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ తర్వాత పోస్ట్ పార్టంలో అదంతా తగ్గడం, షెడ్ అవ్వడం, ఆ వెయిట్ అంతా తగ్గడం చాలా కష్టం. కాబట్టి ఏం చేయాలంటారు ఐడియల్ గా? మనం ఏదైతే ఫాలో అవ్వగలమో, ఇప్పుడు మనం కంప్లీట్ గా ఫుడ్ అంతా మానేసి రోజుకి 1 మీలే తీసుకున్నాము, అది కూడా ఒక బౌల్లో తీసుకున్నాము, అంతకన్నా నేను తిన్ను, 16 hours ఫాస్టింగ్, 18 hours ఫాస్టింగ్, ఇవన్నీ చేసి తగ్గారనుకోండి, రేపు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది చేయగలరా? అంతసేపు ఫాస్టింగ్ చేయగలరా? చేయకూడదు కూడా. సో అంతసేపు ఫాస్టింగ్ చేయకూడదు, కొంచెం కొంచెం తినకూడదు. మనం డైట్ చేసి తగ్గేటప్పుడు కూడా ఏదైతే ఫీజిబులో, ఏదైతే మనం తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేయగలమో అలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో కూడా ఏం చేయగలము, మల్టిపుల్ స్మాల్ మీల్స్ తీసుకోగలం. ఓకే, ఈ హై షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయగలం. ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోగలం. గుడ్ ఫార్ములాలో ఫుడ్ తీసుకోవడం ఇస్ ఆల్వేస్ ఐడియల్, ప్రెగ్నెన్సీ వచ్చాకైనా సరే. మేడం, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా ఈ రీల్స్ లో నాలెడ్జ్ ఎక్కువైపోయి అడుగుతున్నాను, ఇది నిజమా కాదా మీరే చెప్పాలి. టైట్స్ వేసుకున్నా, ప్యాంట్స్ వేసుకున్నా, టైట్ ప్యాంట్స్ ఆర్ టైట్ డ్రెస్సెస్ వేసుకుంటే వాళ్ళకి ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. సో డోంట్ వేర్ టైట్ క్లోత్స్ అనేది చూశాను చాలా సోషల్ మీడియాలో. ఇస్ ఇట్ ట్రూ అండి నిజంగా? ఆడవాళ్ళ విషయంలో కన్నా మగవాళ్ళ విషయంలో ఇట్స్ క్వైట్ ట్రూ. ఓకే, ఎందుకంటే టెస్టిస్ మన బాడీ బయట ఉంటుంది. ఓకే, టెస్టిస్ ఎందుకు బయట ఉంటుందంటే మన బాడీ టెంపరేచర్కి స్పర్మ్స్ బతకవన్నమాట. సో మన బాడీ టెంపరేచర్ కన్నా కూలర్ టెంపరేచర్లో ఉండాలి. సో మగవాళ్ళు టైట్ ప్యాంట్స్ వేసుకోవడం, జీన్స్ వేసుకోవడం, లాంగ్ టైం టైట్ డ్రెస్సెస్లో ఉండడము, ఇట్లాంటి వాటి వల్ల స్పర్మ్ కౌంట్స్ బాగా తగ్గుతాయి. ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల మగవాళ్ళలో డెఫినెట్లీ. ఓకే ఓకే. సో వాళ్ళు ఈ టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం మానేసి లూజ్ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఈవినింగ్ టైంలో రిలేటివ్గా రిలాక్స్డ్ ఫిట్లు వేసుకోవాలి. ఓకే, సో ఆడవాళ్ళు టైట్ ప్యాంట్స్ వేసుకోవడం వల్ల వచ్చే ఆడవాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు, బట్ మగవాళ్ళలో డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంది. మనము జెండర్ స్పెసిఫిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందాక మీరు ఒక ఏజ్ అన్నారు, 30 years లోపు అయితే ఆడవాళ్ళకి బెటర్ ఫర్ ప్రెగ్నెన్సీ అని. అలా ఏమన్నా క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ సెల్ తగ్గిపోవడం కానీ, లేకపోతే మగవాళ్ళ ఏజ్ 35 or 40 వరకు ఇట్ ఇస్ సేఫ్, అట్లా ఏమన్నా ఏజ్ డెఫినేషన్ ఈవెన్ ఫర్ మెన్ ఉందా అండి? ఎస్, డెఫినెట్లీ 40 బిలో ఇస్ బెస్ట్. అచ్చా, ఆడవాళ్ళకి బిలో 30, మగవాళ్ళకి బిలో 40. అండ్ మేడం, ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఒక 2-3 cycles అయినా సరే మాకు ఇంకా పిల్లలు కలగలేదు అని వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అసలు హోప్ ఏమన్నా ఉంటుందా అండి? ఆర్ ఎన్ని cycles వరకు IVF కూడా వెయిట్ చేసి అండ్ దెన్ యూ కెన్ కమ్ టు అ కంక్లూజన్? న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి 3 cycles 4 cycles అలా ఏం కాదు. 3 to 4 cycles న్యాచురల్గా ట్రై చేశారు, అవ్వలేదు, మ్యాక్సిమం 6 cycles వరకు ట్రై చేయొచ్చు. 6 cycles లో కూడా అవ్వలేదు అంటే డెఫినెట్గా ఏదో ఇష్యూ ఉంటేనే మనకు అందట్లేదు. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, నెక్స్ట్ IUIకి వెళ్ళాలి, IVF, వాట్ ఎవర్ ఇట్ ఇస్. IVFలో కూడా మనకి మ్యాక్సిమం 3 cycles. 3 cyclesలో మ్యాక్సిమం పీపుల్కి పాజిటివ్ వస్తుంది. బికాజ్ మనం చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లం, ఎంబ్రియో క్వాలిటీ ప్రాబ్లమా, ఎండోమెట్రియం టైమింగ్ ప్రాబ్లమా, ఎక్కడ ప్రాబ్లం అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం ఒకసారి నెగిటివ్ వచ్చిన తర్వాత. సో అవి మనం కరెక్ట్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం 3 cyclesలో వస్తుంది. 3 cyclesలో కూడా రాలేదు అంటే అప్పుడు డెఫినెట్గా ఇంకా ఫర్దర్ అండ్ మ్యాక్సిమం 6 cycles వరకు వెళ్ళొచ్చు.
6 cycles వరకు వెళ్ళచ్చు. 6 cycles బట్ ఎక్కడో విన్నానండి, ఇద్దరిలో ప్రాబ్లం ఏం లేదు, బట్ స్టిల్ ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదో చెప్పలేము అని అంటారు. అది ఏంటి అసలు ఆ సిచ్యువేషన్? ప్రాబ్లం లేకపోతే వచ్చేస్తుంది కదా. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు బేసిక్ ఇవాల్యుయేషన్ చేస్తాము, బేసిక్ టెస్ట్లన్నీ చేస్తే అందులో అంతా నార్మల్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళు కన్సీవ్ అవ్వరు. సో దాన్నే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అలాంటి వాళ్ళకి యుఐ ఆర్ ఐవీఎఫ్ హెల్ప్ తో వాళ్ళకి రిలేటివ్ గా బెటర్ సక్సెస్ ఉంటుంది, ఎందుకంటే వేరే ఏ ఇష్యూస్ లేవు కాబట్టి. అంటే ఈ ఎగ్ స్పర్మ్ కలిసే దగ్గర, ఆ ఎంబ్రియో ఫామ్ అయ్యే దగ్గర ఎక్కడో ఇష్యూస్, మైక్రోమాలిక్యులర్ లెవెల్లో ఎక్కడో ఇష్యూస్ జరిగి ఉండొచ్చు. సో మనం బాడీలో అది జరుగుతుందా లేదా అనేది ఒక న్యాచురల్ సైకిల్లో కనిపెట్టలేం కాబట్టి ఐవీఎఫ్లో మనం ఎగ్ స్పర్మ్ కలుపుతాము, వాటిని ఇంక్యుబేటర్లో పెడతాము. అవి ఎంబ్రియో కరెక్ట్గా గ్రో అవుతుందా లేదా, మనకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో వస్తుందా లేదా, దాని డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేస్తాం. Day 3 చెక్ చేస్తాం, Day 5 చెక్ చేస్తాము. సో మంచి బ్లాస్ట్ ఫామ్ అయిందా లేదా చూస్తాము. సో ఆ బ్లాస్ట్ని తీసుకెళ్ళి ఎండోమెట్రియంలో ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళందరికీ గుడ్ అవుట్కమ్ ఉంటుంది జనరల్. అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో అంతా నార్మల్ గానే ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ సహాయం తీసుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. డెఫినెట్లీ. ఇప్పుడు పెళ్ళయింది, ఒక కపుల్ ఉన్నారు, ఆరెల్స్ యంగ్ ఏజ్ లో దగ్గర నుంచి వాట్ ఆర్ ది హెల్దీ ప్రాక్టీసెస్ వన్ హ్యాస్ టు ఫాలో ఇన్ ఆర్డర్ టు నాట్ ఫేస్ దిస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఇన్ హిస్ ఆర్ హర్ లైఫ్? ఏం చెప్తారు? చిన్నప్పుడు పిల్లలు పర్లేదు చిప్స్ పెడదాం, పర్లేదు చాక్లెట్ తిన్నా ఏం కాదు, చిన్నపిల్లలు కాకపోతే ఎవరు తింటారు? టు సర్టన్ ఎక్స్టెంట్ తినొచ్చు, అంతేగాని ఇప్పుడు నేను చాలా మందిని చూసాను, రోజు అడుగుతారు పిల్లలు, వాడు ఏడుస్తున్నాడు కదా అని రోజు ఇస్తారు. దట్స్ నాట్ రైట్. ప్రతిరోజు ఇవ్వకూడదు, ఎప్పుడన్నా ఒకసారి తినడం ఈజ్ ఫైన్. సో చిన్నప్పటి నుంచే ఆ జంక్ ఫుడ్ తినడము, ఆ అలవాట్లన్నీ తగ్గిపించి చిన్నప్పటి నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసి చిన్నప్పటి నుంచే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, రోజుకి 1 hour ఏదో ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చుని ఆడుకోవడం, సెల్ ఫోన్లో చూడటం ఇప్పుడు పిల్లల్లో చాలా ఎక్కువైపోయింది. పేరెంట్స్ కూడా ఏంటంటే సరే కొంచెం సేపు అన్నా నా దగ్గరికి రాకుండా నన్ను విసిగించుకుంటూ ఉంటాడు కదా, కాసేపు సెల్ ఇస్తే అయిపోతుంది అన్నట్టు వాళ్ళు ఇస్తున్నారు. దట్స్ నాట్ రైట్. అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఒక ఏజ్ వచ్చాక వస్తుంది అనుకోవడానికి కాదు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మనం చేసే ప్రతిదీ ఇట్ విల్ లీడ్ టు అ హార్మ్ which is affected later on, which is seen later on. అసలు చాలా ఇంపార్టెంట్ టేక్ అవేస్, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసాం. ఐ హోప్ దిస్ విల్ రియలీ హెల్ప్ అవర్ ఆడియన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సింధు గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ టాకింగ్ టు us.